2026లో ఎవరైతే తెలంగాణలో ఫార్మసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో పీజీ సెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కావచ్చు, జీపీఎట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కావచ్చు. సో ఈ ఇయర్ తెలంగాణలో ఏవైతే కాలేజెస్ ఉంటాయో అందులో యూనివర్సిటీస్ కాలేజ్ కావచ్చు, మనకు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, మీరు ఫార్మసీ చేయాలంటే మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మనకు సర్టిఫికేట్కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, అండ్ మన కాలేజ్ లిస్ట్ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 26 to 31. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే, సో మీకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ బేసిక్గా మీరు సమ్ అమౌంట్ అయితే ఉంటుంది, 600 to 1000 రూపీస్ బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో మీరు బీ ఫార్మసీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ అయినా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా మీరు అందరు ఎలిజిబులే. సో మీరు పాస్ అయినట్టు ప్రూఫ్గా మీరు బేసిక్ 10th, ఇంటర్, బీ ఫార్మసీ సంబంధించిన మెమోస్ కావచ్చు, సిఎంఎం కావచ్చు, టీసీ కావచ్చు, ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. సో దాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై. అండ్ స్పెషల్ కేటగిరీ కూడా ఉంటుందండి. ఇందులో ఎవరైతే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ స్పోర్ట్స్ ఈ స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు మీకు ఆన్లైన్లోనే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది బిఫోర్ కౌన్సిలింగ్. సో మీరు మనకు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్కి వచ్చి విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10th, ఇంటర్ కావచ్చు, అవన్నీ సర్టిఫికేట్స్, మీకు స్పెషల్ సర్టిఫికేట్ అవుతుందో అది కూడా తీసుకొని వచ్చి మీకు వెరిఫై అయితే మీకు స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో 29 to 31 జూలై స్పెసిఫైడ్ డేట్ ఉంటుంది. ఆ డేట్లో మీరైతే వెళ్ళాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్. సో 3rd ఆగస్ట్ లోపు మీకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఈ ఫార్మసీ సర్టిఫికేట్స్ మీరు ప్రాపర్గా అప్లోడ్ చేసి వాళ్ళు మాత్రమే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. అంటే వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ 4th to 6th ఆగస్టు, 4th, 5th, 6th మీకు నచ్చిన రోజు, మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ కావచ్చు అన్నీ పెట్టుకొని సబ్మిట్ అయినా కొట్టవచ్చు. అండ్ సపోజ్ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా, రీఅరేంజ్ చేసుకోవాలన్నా, ఎక్కువ కాలేజ్ యాడ్ చేయాలన్నా 7th ఆగస్ట్ రోజు మీకైతే ఛాన్స్ ఇస్తారు, ఆ రోజు చేసుకోవచ్చు. 5th పాయింట్ వచ్చేసి phase 1 రిజల్ట్స్. సో 10th ఆగస్ట్ రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది, మీరు ఎంత ఫీజు పేమెంట్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ దాని మీద అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన కాలేజీలో ఫీజు ఉంటుంది. ఆ ఫీజు పేమెంట్ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 11th to 14th ఆగస్టు, 11th, 12th, 13th, 14th ఏదో ఒక రోజు మీకు వచ్చిన కాలేజీలో మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సపోజ్ మీకు నచ్చని కాలేజ్ వస్తే మీరు దాన్ని బుక్ చేసుకోనన్నా phase 2లో వెళ్ళొచ్చు, లేకపోతే వదిలేసుకొని మీరు phase 2లో మీకు నచ్చిన కాలేజ్ మీరైతే పెట్టుకోవచ్చు. phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది, మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటుంది. 7th పాయింట్ వచ్చేసి, సో ఎవరికైతే ఈ ఫార్మసీ మీద ఐడియా లేదు, సో కాలేజ్ లిస్ట్ కావచ్చు, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, ప్రతి కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే స్టూడెంట్స్ కోసం చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ అయితే ఉంటుంది. అందులో ఫార్మసీ కావచ్చు, డి ఫార్మసీ కావచ్చు, దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఉంటాయి. సో ఒకే లింక్లో మీకు 2 కాలేజ్ లిస్ట్ ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఈ కాలేజ్లో ఇప్పుడు జేఎన్టీ ఉంది, జేఎన్టీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఉస్మానియాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సపోజ్ ప్రైవేట్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అడ్రసెస్, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అన్నీ ఆ లింక్లో ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద ఫస్ట్ లింకే మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది, మెసేజ్ మీరు పర్చేజ్ చేసినట్టు. సో అక్కడ మెసేజ్ ప్రాపర్గా చదివి కింద మీకు వ్యూ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి. అది క్లిక్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ వస్తుంది. పీడిఎఫ్ దేనికి పర్పస్ అంటే మీరు కాలేజ్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి కాలేజ్ పెట్టుకోవాలి, ఆ కాలేజ్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని ప్లేస్మెంట్స్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అన్నీ చూసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసేయండి. అండ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, పీడిఎఫ్ రాకపోయినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 10 to 15 మినిట్స్లో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మీకు సర్టిఫికేట్ రిలేటెడ్ కావచ్చు ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, కాల్స్ కావచ్చు చేస్తే రెస్పాన్స్ అయితే ఉండదు. సో వన్స్ మీరు గైడెన్స్ అమౌంట్ తీసుకుంటే మీకు 2 to 3 months వరకు మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో, టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఉన్న డౌట్స్ అని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫార్మసీ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఫార్మసీ గైడెన్స్ కావచ్చు అన్నీ ఇస్తే మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ రిలేటెడ్ మీకైతే అందుబాటులో అయితే ఉంటాయి. సో ఇప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మంచి ర్యాంక్ వచ్చి మీరు ప్రాపర్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో ఒక 12 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను. సో అవి మీరు నోట్ చేసుకొని అవి మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోండి.
అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే ఏమేమి చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు పీజీ సెట్. సో పీజీ సెట్ 2026 క్వాలిఫైడ్ ఏదైతే ర్యాంక్ కార్డు ఉంటుందో అది, అండ్ జీప్యాడ్కి సంబంధించిన మీరు ర్యాంక్ కార్డు కూడా ఉండాలి మీరు పాస్ అయినట్టు, అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, సో మీరు పాస్ అయినట్టు ప్రూఫ్గా. అండ్ కన్సాలిడేటెడ్ మెమో. కన్సాలిడేటెడ్ మెమో అంటే ఈ 8 సెమిస్టర్కి సంబంధించిన ఒకే మెమోలో ఓవరాల్ CGPA లాగా మీకు ఇస్తారు అది. సపోజ్ CMM ప్రొవిజనల్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు కనీసం 8 సెమిస్టర్ మెమోస్ పాస్ అయినట్టు ప్రూఫ్గా ఇమేజెస్ అన్న మీరు అప్లోడ్ చేయాలి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు. థర్డ్ వచ్చేసి ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్. ఫోర్త్ వచ్చేసి మనకు 10th మెమో. ఫిఫ్త్ వచ్చేసి బోనాఫైడ్స్. 10th నుంచి మనకు బీ ఫార్మసీ బోనాఫైడ్స్ ఉండాలి. 6th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు BC SC ST కావచ్చు దానికి సంబంధించింది. 7th EWS. సో OC EWS స్టూడెంట్స్ 2026దే ఉండాలి, లేకపోతే రిజర్వేషన్ రాదు. 8th TC. సో మీరు పాస్ అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు TC లేకపోతే మనకు వెబ్సైట్లోనే అండర్టేకింగ్ TC అప్లోడ్ చేస్తారు. వన్స్ మనకు రిజిస్ట్రేషన్ 26 కాబట్టి వెంటనే ఆ రోజు అప్లోడ్ చేయరు, 27, 28 రోజు అండర్టేకింగ్ TC ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు దాని ఇమేజ్ మీరు అప్లోడ్ చేయాలి. అది సెల్ఫ్ అండర్టేకింగ్ ఉంటుంది. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, మీ కాలేజ్ నేమ్, మీ రోల్ నెంబర్, మీ సైన్ పెట్టి బయట ప్రింట్ తీపిచ్చి ఫిల్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో TC అంత మ్యాండేటరీ ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. సో మ్యాండేటరీగా ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ SC ST EWS కావచ్చు, BC స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్ 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో ప్రాపర్గా మీరైతే తెచ్చుకోండి. అండ్ PH NCC క్యాప్ అండ్ స్పోర్ట్స్ స్టూడెంట్స్, సో మీరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి మీ ప్రూఫ్గా, సో దట్ మీ స్పెషల్ రిజర్వేషన్ మీకు వస్తుంది. అండ్ కోర్స్ కంప్లీషన్ కస్టోడియన్ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోండి. ఎవరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఎవరి దగ్గర అయితే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల మీకు సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు, మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ దగ్గర ఓన్లీ మెమోస్ ఉన్నాయి, CMM PC లేని వాళ్ళు, మీరు కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది. కోర్స్ కంప్లీషన్ అంటే అందులో మీ నేము, మీ కాలేజ్ నేము, మీ బ్రాంచ్, మీకు ఎంత CGPA వచ్చింది, మీ కాలేజ్ స్టాంప్ కావచ్చు, అవన్నీ వస్తాయి. సో దట్ మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, అది కోర్స్ కంప్లీషన్. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ బీటెక్, మీ బీ ఫార్మసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రూఫ్ కావాలి. సో మీ సర్టిఫికేట్స్ అన్ని మీ కాలేజీలో డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఇష్యూ వాళ్ళు ఉన్నాయి కాబట్టి వన్స్ మీకు phase 1లో సీట్ వస్తే మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ అడుగుతారు. సో అప్పుడు మీరు ఇవ్వలేరు కాబట్టి అది ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్. సో ఫోటో సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. దాన్ని మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అది ఎప్పటి నుంచి 26 to 31 జూలై. సో అప్పుడు మీరు అన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. అండ్ మనకి రిజిస్ట్రేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు సర్టిఫికేట్స్ అన్ని పంపితే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాము. 350 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రాపర్గా క్లియర్ ఇమేజెస్ మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు గైడెన్స్ తీసుకోవచ్చు 100 రూపీస్, కాలేజ్ లిస్ట్ 50 రూపీస్, సపోజ్ వెబ్ ఆప్షన్స్ 150 అండ్ అప్లికేషన్ సర్వీస్ 350. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సపోజ్ మీ దగ్గర సిస్టమ్ కావచ్చు ఉంటే సిస్టంలో వేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదంటే బయట నెట్ షాప్కి వెళ్ళొచ్చు, మీసో వెళ్ళొచ్చు, లేకపోతే మీ మొబైల్లోనే వేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.